గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఈరోజు భారతీయ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి అజయ్ బాబు ఈరోజు స్వగ్రామానికి అయితే వస్తున్నారు. అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవేలగడ గ్రామానికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు విచ్చేయడంతో ఆ గ్రామస్తులంతా కూడా భారీగా స్వాగతం పలకడానికి భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనైతే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఎత్తిపిచ్చి డౌన్లో ప్రస్తుతానికి అయితే ఉన్నాను. ఈ ప్రాంతంలో చూడొచ్చు ఆ గ్రామస్తులతో పాటు ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించిన పలువురు కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్వాగతం పలకడానికి అయితే భారీ ఎత్తున వచ్చారు. ఒక చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ యువత అంతా కూడా భారీ ఎత్తున వచ్చారు. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడి కొంతమంది ఆ గేమ్స్ సంబంధించినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా భారీ ఎత్తున కూడా తరలివచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడే కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి భారీ ఎత్తున ఏర్పాట్లు అవుతూ ఉన్నాయి. ఈరోజు కామన్వెల్త్ గేమ్స్లో ఈరోజు భారతీయ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి ఏంటి ఆ తండ్రి కూడా ఆ రోజు వెయిట్ లిఫ్టింగ్లోనే మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత ఈరోజు భారతీయ సంబంధించినటువంటి దళాల వివిధ దళాల్లో స్థానం అయితే దక్కింది. ఈ అబ్బాయి పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఎలా చూడాలి ఏంటి? అయితే విజయనగరం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా వల్లూరు శ్రీనివాసబాబు వెయిట్ లిఫ్టింగ్లో ఒక రకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. తర్వాత వల్లూరి అజయ్ బాబు ఈరోజు కామన్వెల్త్ క్రీడల్లో ఆయన బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి భారతదేశంతో పాటుగా విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక రూపం తీసుకొచ్చినటువంటి ఘనత ఉంది. గొప్ప ఆనందకరమైన అంశం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అజయ్ బాబు మరి కామన్వెల్త్ క్రీడల్లో ముఖ్యంగా గ్లాస్గోలో జరిగినటువంటి క్రీడల్లో ఆయన పతాకం తీసుకురావడం మేమంతా ఆనందపడుతున్నాను. నేనుతో పాటుగా మాకు పౌరవేదిక జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు గారు కానీ లేకపోతే క్రీడాభిమానులు కళాకారులు కానీ అందరూ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వల్లూరి అజయ్ బాబుకి రేపు ఆగస్టు 15వ తారీఖున ప్రత్యేక నజరానా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో ఒక సామాన్యమైన కుటుంబం విద్యార్థులు అంటే రెడ్డి భవానీ తీసుకున్నా, శనపతి గురునాయుడిని తీసుకున్నా, వల్లూరు శ్రీనివాసరావుని తీసుకున్నా, ఇలా అనేక మంది అనేక రకాలుగా భారతదేశం కోసం చెప్పి కృషి చేశారు. ముఖ్యంగా అజయ్ బాబు తీసుకున్నటువంటి పథకం ఈరోజు గర్వపడుతూ ఉన్నాము. అందుకని ఆయన్ని ప్రత్యేకంగా అభినందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా మా బృందం అందరితో కలిపి రావడం జరిగింది. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? పౌర సంఘ వేదికలుగా సరిపడ మీరు వస్తూ ఉన్నారు, చూస్తే ఒక పక్క క్రీడాభిమానులుగా వస్తూ ఉన్నారు. ఎలా చూడాలి ఈరోజు ఒక కామన్వెల్త్ గేమ్స్లోనే ఈరోజు మన దేశ కీర్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన విధంగా ఈరోజు చేశారు. చాలా గర్వంగా రోజు దీన్ని ఎలా చూడాలి? చాలా ఆనందంగా ఉందండి. ఆనందంతో పాటు గర్వంగా కూడా ఉంది. అంటే మన విజయనగరం జిల్లా కొండవెలగడ ప్రాంతంలో మన బిడ్డ ఇంత పై స్థాయికి వెళ్ళి ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకని మేము అసలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. మాతో పాటు బాబ్జీ గారు రావడం అంతా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం అండి. సో చూసాం కదా, అంతా కూడా గర్వంగా ఫీల్ అయ్యామంటూ కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈ కొండవెలగడ గ్రామానికి సంబంధించిన యువత భారీ ఎత్తున కూడా వచ్చారు. చూస్తే వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్, బాబు మీకు ముందు నుంచే తెలుసు అబ్బాయి ఎలా ఉండేవాడు. చూస్తే జనరల్గా మీ ఊళ్ళో వెయిట్ లిఫ్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తే మీ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి మీ ఊళ్ళో ఏర్పాటు చేశారు. ఎక్కడన్నారా ప్లేస్లో ఈరోజు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. వెయిట్ లిఫ్ట్ అంతా మీ ఊళ్ళంతా కూడా అందరూ వెయిట్ లిఫ్టింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకలాగా వీళ్ళు ఇటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటుంటారా? ఎలా అనిపిస్తుంది? అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అందరికి. అంటే ఇప్పుడు అబ్బాయి చూస్తుండే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవంగా అనిపిస్తుంది మా ఊరికి. అతను చూసి మరొక ముగ్గురు తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, చూసాం కదా ఆ యువకుడు కూడా ఆయన చూసి మేము కూడా మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువత, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు భారీ ఎత్తున కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకొని ఒక స్వాగతం పలకడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్దయిన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయిన మీ గ్రామానికి సంబంధించిన అజయ్ బాబు ఈరోజు విదేశాల్లో ఒక మన జాతీయ జెండాని రెపరెపలాడించారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఆ నాన్నగారు కూడా ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ నుంచే ఆడు కూడా పై దేశాల్లోనే గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆ తర్వాత కొడుకు కూడా ఇప్పుడు కూడా పై దేశంలోనే గోల్డ్ మెడల్ కొట్టాడు. మా గ్రామానికి చాలా గర్వకారణంగా ఉంది. చాలా సంతోషం. అందుకోసమే స్వాగతం పలకడానికి మేము అక్కడి నుంచి వచ్చాము. ఓకే, మీది కొండవేలగడనయ్యా. ఈరోజు ఎలా అనిపిస్తుంది? అజయ్ బాబు మీ ఊరు వస్తున్నాడు, ఇంత భార్యతో స్వాగతం ఎలా అనిపిస్తుంది? ఎలాగనిపిస్తుంది? బాగా సంతోషం అనిపిస్తుంది సార్.
ఎందుకంటే అదే మీరు చెప్పండి, మీ శిష్యుడు అంటున్నారు ఒల్లూరు శ్రీనివాసరావు మీ శిష్యుడు అంటున్నారు, అంటే అజయ్ బాబు తండ్రి మీ శిష్యుడు, అంటే మీరు కూడా ఒకప్పుడు మంచి వెయిట్ లిఫ్టరే, ఈరోజు ఈ విధంగా అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటి కొండవేల గారికి బండి చేసి అనేక గ్రామాలు కూడా వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏంటి కొండవేలకు చూపెట్టారు. ఒక ఒడిపి శ్రీనివాసరావు కావాలని అంత మించి మహానుభావుడు. ఇంకా ముందు చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముందుకే రావాలని కోరుకుంటారు. ఇంకా మాట్లాడడానికి చూస్తే భారీ ఎత్తున మహిళలు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఒకసారి మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కూడా వైపు చిన్న పిల్లలు కూడా జాతీయ పతాకాన్ని ఈరోజు తీసుకుని వచ్చి స్వాగతం పలకడానికి అయితే భారీ ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆ గ్రామస్తులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ ముందు నుంచే తెలుసమ్మా ఆయన ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఈరోజు కామన్వెల్త్ గేమ్లో ఈరోజు భారత రజతాన్ని రెపరెపలాడించారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా గర్వంగా ఉంది. తను మా మేనల్లుడే మాడపడిచాలి బాబు. మాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేం, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సంతోషంగా ఉంది. అంటే వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలతో పూర్తిగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా అమ్మ చెప్పండి, అజయ్ బాబు ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఈరోజు భారీ ఎత్తున వచ్చారు, మీరు అంతా కూడా స్వాగతం పలకడానికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా గర్వంగా ఉంది, బాగానే వచ్చాడు అంటారు. అంటే ఇప్పుడు అజయ్ బాబు మీరు స్వాగతం పలకడానికి వచ్చిన పిల్లలతో కూడా ఈరోజు జాతీయ పథకాన్ని జెండా పట్టుకొని వచ్చారు, ఎలా అనిపిస్తుందమ్మా చిన్న పిల్లలతో? మీరు మేనమావండి అజయ్ కొడుకండి, నాకు తమ్ముడండి, తమ్ముడమ్మా మేనత్త అండి. చాలా ఆనందంగా ఉంది. మేనల్లు రాదు చాలా సంతోషంగా ఉంది, మా మేనల్లు వచ్చినా చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మా అజయ్ బాబు మా ఊరికి పేరు తెచ్చాడు. మా ఊరు అందరం గొప్ప ఆనందం పడతాను, గొప్ప సంతోషంగా ఉంది. చెప్పండి. బాగానే ఉంది బాబు, అంతా బాగుంది, మాకు ఆనందంగా ఉంది. మా మేనల్లుడే ఒల్లూరు అజయ్ బాబు. నమస్కారం, అంతే. సో చూసాం కదా, ఇక్కడ ఒల్లూరు అజయ్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామస్తులంతా కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా స్వాగతం పలకడానికి ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కామన్వెల్త్ గ్లాస్గోలో జరిగినటువంటి ఈ కామన్వెల్త్ గేమ్స్లో తీసుకొచ్చినటువంటి పథకాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఉత్తేజపరుస్తుందంటూ కూడా యువత కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్తేజం అయితే మరికొంతమందిని ఈ కామన్వెల్త్ ఇటువంటి గేమ్స్లో పాల్గొనడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని కూడా కొంతమంది పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ఉత్ప్రేరకంగా మారబోతున్నటువంటి పరిస్థితి ఇటువంటి వాళ్ళే. వీళ్ళని చూసి ఇప్పటికే చూసుకుంటే వాళ్ళ తండ్రి కూడా ఒల్లూరు శ్రీనివాసరావు కూడా ఆనాడు భారీ ఎత్తులో అక్కడ ఉన్నటువంటి ఛాంపియన్స్లో పాల్గొని అప్పుడు కూడా ఎన్నో పథకాలు కూడా సాధించారు. అదే క్రమంలోనే ఈరోజు భారతదేశానికి సంబంధించిన రక్షణ దళాలు స్థిరపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు అదే మార్గంలో ఈరోజు ఆ కొడుకు కూడా వెళ్ళడంతో మీరు అంతా కూడా గర్వించదగ్గంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి కనుక చూసుకుంటే ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఒక ప్రత్యేకంగా నిలిచి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండవెలగాడి గ్రామానికి సంబంధించి చూసుకుంటే ఆ యువత కానీ ఆ గ్రామస్తులంతా కూడా ప్రతిరోజు నిత్యం కృత్యంగానే మార్చుకొని వెయిట్ లిఫ్టింగ్ చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా కంటిన్యూగా అందరూ కూడా వెయిట్ లిఫ్టింగ్లోనే ఉంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఇంకా మరింత ప్రోత్సాహం లభిస్తే మేము మరింత ముందు స్థాయి కూడా వెళ్తూ ఉండి కూడా మరికొంతమంది యువత కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమిటి సరే అజయ్ బాబు ఈరోజు సాధించినటువంటి ఈ ఘనతకు ఘన స్వాగతం పలకడానికి అయితే గ్రామస్తులు భారీ ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.